ఇందులో A1 అహ్మద్, షేక్ అహ్మద్. అంటే వాళ్ళకి మేడ్చల్లో కేసు అయింది 3 months బ్యాక్ మార్చిలో. ఈ బ్యాటరీస్ రెంట్లకి ఇచ్చే దాంట్లోనే వీళ్ళ మధ్య రైవల్ నడుస్తుంది. వీళ్ళ మీద ఏం కేసులు లేవు గతంలో. ఒక జంపన్న అనే A5కి మాత్రమే కేసులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా ఆదివారం సాయంత్రం 7:45 ప్రాంతంలో కొంపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ వెజిటబుల్ మార్కెట్లో అందరూ వ్యాపారం చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి ప్రాంతంలో, జన సమూహం ఉన్నటువంటి ప్రాంతంలో ఎలాంటి భయం లేకుండా కత్తులతోటి ఒక వ్యక్తిని పాశవికంగా పొడిచి చంపడం జరిగింది. ఆ కేసుని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకొని ఇమీడియట్గా మా అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ రాములు, ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, అదేవిధంగా మా డిఐ అజయ్, మొత్తం టీము ఎస్ఓటీ అండ్ ఇక్కడ పేట్ బస్టాబాద్ పోలీస్ స్టేషన్ జాయింట్గా టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ పబ్లిక్లో కూడా మనకి ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఫుటేజ్ ఆధారంగా ఇమీడియట్గా పర్సన్స్ని ఒకరిద్దరిని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూసినట్లయితే ఇక్కడ మనకి చనిపోయినటువంటి వ్యక్తి సయ్యద్ సిద్దికి, ఇతనికి 33 సంవత్సరాలు ఉంటాయి, 38 years. అంటే మెయిన్ రైవల్రీ ఏంటంటే వీళ్ళ మధ్య ఇద్దరు కూడా ఇప్పుడు మృతుడికి తర్వాత నేరస్తుడికి ఇద్దరు కూడా ఈ వెజిటేబుల్ మార్కెట్లో నైట్ పూట ఈ ఛార్జింగ్ లైట్స్ రెంట్కి ఇచ్చేటువంటి ఏజెంట్స్ ఉంటుంది, ఏజెంట్గా పనిచేస్తారు వీళ్ళు. ఆ రెంట్కి ఇచ్చే దాంట్లో ఇద్దరి మధ్య పోటీ జరుగుతున్నది. గత 15 సంవత్సరాలుగా ఈ సయ్యద్ సిద్దికి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నది మేడ్చెల్లు, కోంపల్లి ఈ ఏరియాలో. ఇక్కడ ఉన్నటువంటి మనకి A1 ఎవరైతే ఉన్నాడో నేరస్తుడు షేక్ అహ్మద్, వీళ్ళ ఫ్యామిలీ కూడా గత కొద్ది రోజులుగా ఈ వ్యాపారంలోకి రావడం జరిగింది. వీళ్ళ మధ్య ఈ వ్యాపారంలో పోటీలుండి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 months బ్యాక్ కూడా ఒక కేసు నమోదైంది వీళ్ళ మీద. సయ్యద్ సిద్దికిని, ఇందులో ఎవరైతే మృతుడు ఉన్నాడో ఈ సిద్దికి ఇతన్ని కొట్టడం జరుగుతుంది. దాని మీద కేసు అయింది అక్కడ. ఆ కేసులో విత్డ్రా చేసుకోమని అతను వీళ్ళ మీద ప్రెజర్ పెట్టడము, అదేవిధంగా రెంట్ల విషయంలో బ్యాటరీస్ ఇచ్చే దగ్గర కూడా మార్కెట్లలో కంటిన్యూగా వీళ్ళ మధ్య వాగ్వాదం జరుగుతున్నది. ఈ ప్రాసెస్లో ఈ సిద్దికిని లేపేస్తే మాకు ఇబ్బంది ఉండదు వ్యాపారంలో అని చెప్పేసి ఇతను ప్లాన్ చేయటము,